హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతన్య ప్రసన్న. సో టుడే బ్లాగ్లో ఇన్విజిబుల్ చైన్ మేకింగ్ వీడియో చూపిస్తున్నా అండి. చాలా ఈజీగా ఇంట్లోనే విత్ పెండెంట్తో ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఫస్ట్ ముందుగా మనకు కావాల్సింది మెటీరియల్, ఇది ఇన్విజిబుల్ థ్రెడ్ అండి, నేను మీషోలో తీసుకున్నాను. నెక్స్ట్ కటింగ్ ప్లేయర్, థ్రెడ్ కట్ చేయడానికి. నెక్స్ట్ B7000 గ్లూ అండి. నెక్స్ట్ వైట్ స్టోన్స్, ఇవి నేను ఎంబ్రాయిడరీ షాప్లో తీసుకున్నాను. అండ్ ఐ కుందన్స్ అంటారండి, ఇవి ఐ షేప్ కుందన్స్. ఆరెంజ్ అండ్ గ్రీన్ తీసుకున్నాను. ఈరోజు నేను పెండెంట్ ఆరెంజ్ చేయాలనుకుంటున్నాను. పెటల్స్కి ఆరెంజ్ అండ్ లీవ్స్కి గ్రీన్ అరేంజ్ చేస్తే కొంచెం ఎలిగెంట్గా లుక్ కనిపించడానికి. అండ్ రౌండ్ వైట్ కుందన్స్ అండి, మిడిల్లో అండ్ స్టెమ్ కింద పెట్టడానికి బాగుంటుంది. నెక్స్ట్ గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను, రౌండ్ గోల్డ్ బీడ్స్ అండ్ ట్రాన్స్పరెంట్ కవర్. నెక్స్ట్ బ్యాక్కి హుక్ అండ్ ఐ పిన్స్, రింగ్స్ అండ్ కాటన్ కవర్. ఇవేనండి ఇన్విజిబుల్ చైన్ మేకింగ్కి కావాల్సిన మెటీరియల్. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను ఒక ప్లాంక్ తీసుకొని అలాగే ఒక స్కేల్ తీసుకొని ఇలా 39 సెంటీమీటర్స్కి మార్క్ పెట్టుకోవాలి. ఇలా మార్క్ పెట్టుకోవడం వల్ల మనకి ఇన్విజిబుల్ చైన్ యొక్క లెంత్ అనేది మనం ఈజీగా మెజర్ చేసుకోవచ్చు. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా థ్రెడ్ని మెజర్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను పెండెంట్ సెట్ చేసుకుంటున్నానండి డెమో కింద. ఎందుకనంటే గ్లూ మీద డైరెక్ట్గా అప్లై చేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుందో లేదో అని కొన్ని డౌట్స్ ఉంటాయి కదండి కొంతమందికి. అలా కాకుండా ఇలా డెమో కింద ఫస్ట్ పెట్టుకున్నట్టయితే మనకి కన్ఫ్యూజ్ లేకుండానే గ్లూ మీద పర్ఫెక్ట్గా స్టిక్ అనేది చేసేసుకోవచ్చు. ఇలా ఒక ట్రాన్స్పరెంట్ కవర్ తీసుకొని దాని మీద గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. ఎక్కువగానే అప్లై చేసుకోవాలండి, ఎందుకంటే కుందన్స్ అనేది కొంచెం హెవీగా ఉంటుంది కదండి. సో దానికి కొంచెం గ్లూ అనేది ఎక్కువగానే తీసుకోవాలి. ఇలాగా దగ్గరగా పెటల్స్ అనేవి అరేంజ్ చేసుకోవాలి, లేదంటే పెండెంట్ లుక్ అనేది మారిపోతుంది. బయట దొరికే పెండెంట్స్ చాలా కాస్ట్లీగా ఉంటున్నాయండి. సో ఇంకెందుకంటే మన ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోవాలని తెలిస్తే మాత్రం చాలా పెండెంట్స్ రకరకాలుగా మనం చేసుకోవచ్చు. మనకి ఇంకా ఐడియాస్ వస్తూనే ఉంటాయండి ఒక్కసారి స్టార్ట్ చేస్తే. అంతేనండి, ఇలాగా పెండెంట్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ పెండెంట్ని హైలైట్ చేయడానికి వైట్ స్టోన్స్ అనేవి నేను స్టిక్ చేస్తున్నా. ఇప్పుడు లుక్ అనేది పెండెంట్కి ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. గ్లూ ఆరిన తర్వాత ఇలా కటింగ్ ప్లేయర్ హెల్ప్తో మనం కట్ చేసేసుకోవాలి దగ్గరగా. సో కటింగ్ ప్లేయర్ కాకపోయినా దూద్ స్టిక్స్తోనైనా కాల్ చేసుకున్నా సరే పెండెంట్ అనేది ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా పెండెంట్ అనేది ఆరిన తర్వాత మనం బ్యాక్కి ఐపిన్ సెట్ చేసుకోవాలి హుక్ లాగా. సో ఇలాగా ఒక కాటన్ పేపర్ తీసుకొని ఆ కాటన్ పేపర్ని బ్యాక్కి ఐపిన్తో సెట్ చేసుకోవాలి. ఐపిన్ అనేది స్ట్రైట్గా పెట్టుకోవాలి, లేదనంటే అటు ఇటుగా వెళ్ళిందంటే లాకెట్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్విజిబుల్ చైన్ తీసుకొని బ్యాక్కి నేను హుక్స్ అనేది పెడుతున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రాస్ ఉంటుంది కదండి కాటన్ కవర్, దాన్ని కట్ చేసేసుకోవడమే. ఇలా పెండెంట్ ఇంకా రెడీ అయిపోయినట్టేనండి. ఇక్కడ అవన్నీ అరేంజ్ చేసేసుకోవాలండి, ఇన్విజిబుల్ చైన్లోకి అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకున్న తర్వాత బ్యాక్కి ఇటువైపు కూడా హుక్ అనేది పెట్టేసుకొని బాల్తో రివర్స్లో మనం చైన్ అనేది పెట్టేసుకోవాలి ఆ బాల్లో. నెక్స్ట్ ఇక్కడ గ్లూ అప్లై చేసుకుంటే ఆ బాల్ అనేది అటు ఇటు మూవ్ అవ్వదు, ఊడిపోకుండా ఉంటుంది. తర్వాత అటు ఇటు ఈక్వల్గా ఉండేటట్టు థ్రెడ్ని మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా బాల్స్ అనేవి మనకి చైన్లో ఎక్కడెక్కడ కావాలో అక్కడ స్టిక్ చేసుకొని ఇలాగ గ్లూ అప్లై చేసుకోవాలి. ఆ చిన్న బాల్ ప్లేస్లో మనం లాక్ బీడ్స్ కూడా పెట్టుకోవాలండి. లాక్ బీడ్స్ అంటే బీడ్స్ అనేవి పెట్టి దాన్ని ప్రెస్ చేసుకోవాలి, లేదంటే ఇలా గ్లూ అప్లై చేసుకున్నా సరే అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుంది. ఇదే